ఎవరో కాదు, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తండ్రి బిజు పట్నాయక్ గారు. ప్రస్తుత వర్తమాన రాజకీయ నాయకుల్లో మంచి వ్యక్తిత్వంలో కానీ నడతలో కానీ ఆయన మించిన వాళ్ళు లేరంటారు. కొడుకే ఆదర్శ నాయకుడు అంటే తండ్రి అంతకు మించిన లెజెండ్ ఆయనేనండి బిజు పట్నాయక్. టాపిక్లోనికి వెళితే 1916 సంవత్సరంలో ఒడిశాలోని కటక్ పట్టణంలో జన్మించిన బిజు పట్నాయక్ చిన్ననాటి నుంచే ధైర్యవంతుడు. కాలికట్లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తరువాత ఢిల్లీలోని ఇండియన్ ఫ్లయింగ్ క్లబ్లో పైలట్ శిక్షణ పొందారు. ఆయనకు విమానయానంపై ఉన్న ఇంట్రెస్ట్ ఆయన జీవితాన్నే మార్చింది. అప్పట్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తిన బిజు పట్నాయక్ దేశ స్వాతంత్ర పోరాటంలో చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ ప్రభావంతో ప్రేరేపితులై ఇండియన్ నేషనల్ ఆర్మీకి సహకరించారు. ఆయన 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా అరెస్టు కూడా అయ్యారు. ముఖ్యంగా ఇండోనేషియాకు ఈయన అందించిన సేవలను చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో ఆ దేశంలోని చాలా భాగం డచ్ అధీనంలో ఉండేది. 1947లో ఇండోనేషియా డచ్ వలస పాలన నుండి విముక్తి పొందేందుకు పోరాడుతుండగా అక్కడ నేతలను డచ్ బలగాలు అరెస్టు చేశాయి. అప్పుడు ఇండోనేషియా ఇండియా సహాయం కోరింది. వెంటనే నెహ్రూ గారు బిజు పట్నాయక్కి ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం ఫోన్ చేసి అరెస్టు చేసిన సుకర్ణం, హట్టాలను రక్షించాల్సిన బాధ్యతను బిజు పట్నాయక్కి అప్పగించారు. బ్రిటిష్ మరియు డచ్ ప్రభుత్వాలు అడ్డుకున్న బిజు పట్నాయక్ తన విమానంలో ప్రాణాలకు తెగించి వెళ్లి వారిని ఇండియాకు తీసుకొని వచ్చారు. తరువాత ఇండోనేషియా బలగాలు బలం పుంజుకొని డచ్ సైనికులను తరిమికొట్టి స్వాతంత్రాన్ని పొందాయి. బిజు పట్నాయక్ ఆ దేశ పౌరసత్వంతో పాటు భూమిపుత్ర అనే ఆ దేశ ఉన్నత పురస్కారాన్ని, తరువాత కొన్నాళ్లకు మరో అత్యున్నత పురస్కారం బింటంగ్ జసా ఉత్తమ అనే అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసింది. ప్రధాని సుకర్ణ కూతురికి మేఘావతి అనే పేరు పెట్టింది కూడా ఈ బిజు దంపతులే. ఆమె తరువాత ఇండోనేషియా తొలి మహిళా అధ్యక్షురాలైంది. బిజు పట్నాయక్ గారికి అప్పట్లో కళింగ ఎయిర్లైన్స్ పేరిట ఒక